మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ నరాల్ శెట్టి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సెంట్రీ సిటీ హాస్పిటల్స్. ప్రెగ్నెన్సీలో ఏ గుండె జబ్బులు వస్తూ ఉంటాయి తరచుగా. మనందరికీ తెలుసు, ప్రెగ్నెన్సీలో జనరల్గా ఒక్కొక్కసారి బీపీ వస్తూ ఉంటుంది, దాన్ని ప్రెగ్నెంట్ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ అంటాం. లేదా కొంతమందిలో ఏంటంటే షుగర్ డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటే గుండె రక్తనాళాలు బ్లాక్ అవటం కానీ, ఈ కాలలో గడ్డలు ఫామ్ అవటం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కానీ, ఊపిరితిత్తుల్లో గడ్డలు ఫామ్ అవటం, పల్మర్ ఎంబోలిజం కానీ, ఇవి కూడా తరచుగా వస్తూ ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీలో జరిగే మార్పుల వల్ల అంటే ఫర్ సపోజ్ బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, దానివల్ల ఏమవుతుందంటే ఎనీమియా అంటే రక్తహీనత కూడా ఉంటుంది చాలా మందిలో. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా మేము కామన్ గా చూసేది ప్రెగ్నెన్సీ చివరిలో 9th మంత్ నుంచి డెలివరీ అయిన 6 months లోపు జనరల్ గా మేము చూసేది ఏంటంటే పంపింగ్ యాక్షన్ తగ్గిపోవడం, దాన్నే కార్డియోమయోపతి అంటాం. సో ఈ 7 నెలలు ఏదైనా ఆయాసం కానీ, కాళ్ళ వాపు కానీ ఏదైనా వస్తే మాత్రం డెఫినెట్ గా ఎక్కువ అది చేయించుకోవాలి. ఎందుకంటే చాలా కామన్ గా చూస్తూ ఉంటాం ఈ పెరిపాటం కార్డియోమయోపతి అంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకొని మనం రెగ్యులర్ గా హెమోగ్లోబిన్ చూసుకోవడం, బీపీ చెక్ చేయించుకోవడం, షుగర్ టెస్ట్ చేయించుకోవడం, థర్డ్ ట్రైమిస్టర్ లో 2D ఎకో స్కాన్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా అవసరం.